తుఫాన్ ఎఫెక్ట్తో రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ కొన్ని ప్రాంతాల్లోనే తేలికపాటి జల్లులకు ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలతో కల్లాల్లో దెబ్బతిన్న పంటలను ఆరబెట్టేందుకు రైతులు చర్యలు చేపట్టారు. తడిసిన ధాన్యం, పత్తి, సోయాను కల్లాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,47,000 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. ఇందులో 2,82,000 ఎకరాల్లో వరి ఉండగా 1,50,000 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. వర్షాలతో అన్నింటికంటే ఎక్కువ వరంగల్ జిల్లాల్లో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రంలో పంట నష్టాలపై మరిన్ని డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. తుఫాన్ ఎఫెక్ట్తో రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ కొన్ని ప్రాంతాల్లోనే తేలికపాటి జల్లులకు ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలతో కల్లాల్లో దెబ్బతిన్న పంటలను ఆరబెట్టేందుకు రైతులు చర్యలు చేపట్టారు. తడిసిన ధాన్యం, పత్తి, సోయాను కల్లాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,47,000 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. ఇందులో 2,82,000 ఎకరాల్లో వరి ఉండగా 1,50,000 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. వర్షాలతో అన్నింటికంటే ఎక్కువ వరంగల్ జిల్లాల్లో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రంలో పంట నష్టాలపై మరిన్ని డీటెయిల్స్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, అపర్ణ, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా పంట నష్టం జరిగింది. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాం. ఈ పంట నష్టానికి సంబంధించి అంటే ఈ నిన్న మొన్నటి వరకు కొట్టినటువంటి భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు పండించినటువంటి పంటలన్నీ కూడా జలమయమైపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే ఈ వర్షం తగ్గుముఖం పట్టడంతో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు అందరూ కూడా వాళ్ళ యొక్క ఏవైతే నీళ్ళలో ఉన్నటువంటి ముఖ్యంగా వరి ధాన్యం నీళ్ళలో ఎక్కువగా మునిగిపోయింది. ఆ తర్వాత వరితో పాటు పత్తితో పాటు మక్కలు, సోయా ఇవన్నీ కూడా నీళ్ళపాలైపోయాయి. దీంతో రైతులందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అయితే రైతులు అంటే ముఖ్యంగా ఈ వరి అనేటటువంటిది ఒక 15 రోజుల పాటు ఎండకు ఆరబెడితే కానీ అది తిరిగి అమ్ముకునే స్థితిలో అయితే ఉండదు. వీటన్నిటికీ సంబంధించి అటు రైతులందరూ కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా వరి జలమయమైందో వాటన్నింటిని కూడా ఇప్పుడు అంటే మరొక వారం రోజుల పాటు వర్షాలు కూడా లేవని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో రైతులందరూ కూడా తడిసిపోయిన ధాన్యాన్ని అంతను కూడా అంటే పొలం పక్కన ఉన్నటువంటి రోడ్లపైన కానివ్వండి లేదంటే కల్లాలలో కూడా ధాన్యాన్ని ఆరబెడతా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12 జిల్లాలలో అయితే ఈ వర్షం కారణంగా ఎఫెక్ట్ అయింది. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, ఖమ్మము, నల్గొండ, నాగర్ కర్నూలు, మహబూబాబాదు, జనగాము, కరీంనగర్, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ ఈ జిల్లాలలో అయితే పెద్ద ఎత్తున అయితే రైతులు నష్టపోయారు. వర్షం కారణంగా అయితే 12 జిల్లాలలో 179 మండలాలలో ఈ వర్షానికి సంబంధించి రైతులైతే ప్రభావితమయ్యారు. ముఖ్యంగా 2,53,000 మందికి పైగా రైతులు ఈ వర్షం కారణంగా ప్రభావితం కావడం జరిగింది. అదేవిధంగా 4,47,867 ఎకరాల్లో అయితే ఈ పంట నష్టం జరిగింది. దీనికి సంబంధించి ఈ పంట నష్టానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి కూడా పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించాలని చెప్పేసి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో అయితే వరద నష్టంతో పంట నష్టం పోయి నీళ్లలో మునిగిపోయిందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులను అయితే ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పక్కనే ఉన్నటువంటి కల్లాలు కానివ్వండి లేదంటే ఫంక్షన్ హాల్స్ ఇట్లాంటి ప్రాంతాల్లో తడిసిపోయినటువంటి ధాన్యాన్ని ఆరబెట్టాలి. కొనుగోలు కేంద్రాల్లో కూడా అంటే ఈ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుక్కునే విధంగా అయితే ఏర్పాట్లు చేయాలి. ఆ కొనుగోలు పరిసర ప్రాంతాల్లో ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు కూడా రైతులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి వ్యవసాయ శాఖ కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులను ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు నేరుగా రైతుల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో రైతులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలి. ఎక్కడెక్కడైతే ధాన్యం తడిసిపోయి ఉన్నాయి అదేవిధంగా కేవలం వరే కాకుండా పెద్ద స్థాయిలో పత్తి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తడిసిపోయింది. రైతులందరూ అంటే పత్తి తడిసిపోయి అదంతా కూడా నీళ్ళలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అది కూడా అదే విధంగా ఉంటే కనుక పత్తి మొత్తం నల్లగా అయిపోతుంది. వరి కూడా ఈ బూజు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా ధాన్యానికి అంతా బూజు వచ్చి నాణ్యత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కనుక రైతులందరూ ఆ యొక్క ధాన్యాన్ని తడిసినటువంటి ధాన్యాన్ని అంతా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి కల్లాలు లేదంటే పక్కన ఉన్నటువంటి ఏవైతే ఖాళీ ప్లేస్లు ఉంటాయో ఆ ప్లేస్లు అన్నింటిలో కూడా ఆరబెట్టేందుకు అయితే ఏర్పాట్లు చేస్తూ
ఉన్నారు. ఈ తడిసిన ధాన్యానికి సంబంధించి ముఖ్యంగా వరంగల్ పరిసర ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున ఈ వరి అనేటటువంటిది జలమయమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఏ ప్రాంతాల్లో అయితే ఈ వర్షం కారణంగా వరి తడిసిపోయిందో ఆయా ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత నెక్స్ట్ చేపట్టాల్సిన చర్యలేంటి, రైతులకు ఏ విధమైనటువంటి సహాయం అందించాలి, ఈ అన్ని అంశాలపైన కూడా నేరుగా రైతులతోటి మాట్లాడి ఏ విధంగా నష్టం జరిగింది, ఆ పంట నష్టానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా నివేదిక తెప్పించి ఆ రైతులకు న్యాయం చేస్తాం, ఆ నష్టపోయినటువంటి పంటలన్నింటికీ కూడా పరిహారం అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్తా ఉంది. ముఖ్యంగా ఏ ప్రాంతాలలో అయితే ఈ నష్టం జరిగిందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా వ్యవసాయ శాఖ అధికారులతోటి క్షేత్రస్థాయిలో వివరాలన్నింటినీ సేకరించి వాళ్ళకు పరిహారం అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది.